హలో అండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. చాలామందికి వచ్చండి నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ చేయాలి అన్నది. కానీ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలన్నది చాలామంది ఒక్కొక్కరు కొన్ని పౌడర్లు వేస్తారు, ఏదో ఒక పేస్ట్లు వేస్తారు. అదంతా ఎందుకండి, మన న్యాచురల్ నిమ్మకాయ పులిహోర రుచి అంటే ఎలా చేసుకోవాలో మీకు సింపుల్ వేలో నేను మీకు చూపించేస్తాను. నేను ఒక గ్లాస్ రైస్ అయితే ఉడికించుకున్నాను అనమాట అండి. దానికి కావాల్సినవన్నీ వేసేసాను. పచ్చిమిర్చి వచ్చేసి మీకు కారం బట్టి వేసుకోండి. మీరు కొంచెం కారం తక్కువ తినేటట్టయితే తక్కువ వేసుకోండి. నిమ్మకాయ పులిహోరలో ఎప్పుడైనా సరే పులిహోర అంటేనే ఆ కారం అనేది తెలియాలండి. అప్పుడే దాని రుచి ఎంతో బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి అయితే కన్ఫర్మ్ వేసుకోండి. ఎండుమిర్చి రుచి లేకపోతే అది అసలు పులిహోరే కాదని నా ఉద్దేశం. మిర్చి మనం కలర్ వచ్చేలా వేపుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ మిర్చి కారం రాకుండా అన్నంతో కలిపి తిన్నప్పుడు అది ఎంతో రుచిగా ఉంటుంది. మనం తినేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రైస్ని అయితే బాగా కలుపుకున్నాక మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్కి 1 స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేశాను. అంతకు మించి సాల్ట్ అయితే పట్టదండి. మీరు ఇంకా కొంచెం సాల్ట్ ఎక్కువ తినేటట్టయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఆ రైస్ అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కనైతే పెట్టేయాలండి. ఆ 2 నిమిషాలు సాల్ట్ అయితే బాగా పడుతుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ రైస్కి పెద్ద నిమ్మకాయ అయితే 1 పడుతుందండి, చిన్న నిమ్మకాయలు అయితే ఒక 2 పడతాయి అన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కనైతే ఉంచండి. అప్పుడు సాల్ట్ నిమ్మకాయ బాగా పట్టి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర అయితే రెడీగా ఉంటుందన్నమాట. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.